సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఎడం బాలాజీ నామినేషన్ వేశారు. వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాలాజీకి మద్దతు తెలిపారు. జగన్ సంక్షేమ పథకాలు బాలాజీ విజయానికి బాటలు వేస్తాయని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పర్చూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉంది. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావే కూటమి తరపున పర్చూరు ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. నిన్న మొన్నటి వరకు పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా చీరాల మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ ఉన్నారు. అయితే అమంచికి చీరాల నుంచి పోటీ చేయాలని ఉండడంతో పర్చూరుకు ఎడం బాలాజీని వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. అయితే ఎడం బాలాజీ ఏ మేరకు పోటీ ఇస్తారనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. పరుచూరు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎడం బాలాజీ గారు నామినేషన్ వేయబోతున్నారు. ఈ నామినేషన్ సందర్భంగా చీరాల బాలాజీ గారి యొక్క స్వగృహం నుండి వారు పూజలు నిర్వహించి ఇక్కడ నుండి బయలుదేరి కారంచేడు నుండి మా నియోజకవర్గం ప్రారంభమవుతుంది. అక్కడ నుండి ర్యాలీగా పరుచూరు వెళ్ళి నామినేషన్లు వేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి పార్టీ కార్యకర్తల అభిమానులందరికీ కూడా ఒక సందేశం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి ప్రభుత్వ విధానాలను చూచిన తర్వాత ఆయన పరిపాలనలో పొందినటువంటి పథకాల అనుభూతిని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామం నుండి కూడా స్వచ్ఛందంగా ప్రతి గ్రామం నుండి వందలాది మంది ఎడం బాలాజీ గారి యొక్క నామినేషన్కు పూర్తిగా సహకరించాలని చెప్పి వారికి మద్దతు ఇచ్చేటటువంటి విధంగా ర్యాలీలో పాల్గొనేటటువంటి దానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ సందర్భంగా దాదాపుగా 25,000 పైబడి జనాభా వచ్చి పరుచూరు హెడ్ క్వార్టర్స్లో ఎడం బాలాజీ గారికి సంఘీభావం తెలిపేటటువంటి దానికి సమాయత్తం అవుతున్నారు. రాబోయేటటువంటి రేపు నెక్స్ట్ మంత్ జరగబోయేటటువంటి 13వ తేదీన జరిగేటటువంటి ఎన్నికల్లో బాలాజీ గారు ఘనమైనటువంటి మెజారిటీతో ఖచ్చితంగా విజయం సాధించబోతున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో పాటుగా ఈ రోజున ప్రజల్లో ఒక్కటే వాస్తవమైనటువంటిది బయలుదేరింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటిది ఈ రాష్ట్రంలో నేను మంచి చేశాను అనుకుంటేనే నాకు సహకరించండి అని చెప్పేటటువంటి స్థైర్యం, అలాంటి నాయకుడు, అలాంటి సాహసం ఒక్క పరిపాలన దక్షత కలిగినటువంటి వారికి ఉంటుంది. అది 77 సంవత్సరాల స్వాతంత్ర్యంలో ఇంతవరకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నేను మంచి చేస్తే మీరు సహకరించండి అని చెప్పగలిగేటటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర పుటల్లోకి ఎక్కారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రతి పేదవాడి కష్టాన్ని తెలుసుకున్న ఏకైక నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రాబోయే ఎలక్షన్లో ఈరోజు పర్చూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరవనీయులు పెద్దలు పేదల పాలిట పెన్నిది ప్రజా బంధు అందరినీ కలుపుకొని హక్కును చేర్చుకునే నాయకుడు మా నాయకుడు ఎడం బాలాజీ గారి నామినేషన్ సందర్భంగా పర్చూరు నియోజకవర్గంలో ఈరోజు స్వచ్ఛందంగా ప్రతి గ్రామం నుంచి వేలాదిగా తరలి వస్తా ఉన్నారు. ఈ రోజుతోనే పర్చూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం.